బహుళరజసే విశ్వోత్పత్తౌ భవాయ నమో నమః. ప్రబలతమసే తత్సంహారే హరాయ నమో నమః. జనసుఖకృతే సత్వోద్రిక్తౌ మృడాయ నమో నమః. ప్రమహసి పదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః. శివాయ నమో నమః. శివాయ నమో నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. మాఘకృష్ణ చతుర్దశి మహాశివరాత్రి పర్వదినము అని చెప్పబడుతున్నది. ప్రతి మాసంలో కూడా చతుర్దశి శివరాత్రి అవుతున్నది. వాటిని మాస శివరాత్రి అంటారు. అన్ని మాస శివరాత్రుల్లోనూ మాఘమాసంలో వచ్చేటువంటి కృష్ణ చతుర్దశి మహాశివరాత్రి అని చెప్పబడుతున్నది. చతుర్దశి రాత్రికే ఒక విశేషమైన స్థానం ఉన్నది. అమావాస్య అన్నప్పుడు పూర్తి చీకటితో కూడినటువంటి సమయం అది. దానికి ముందు వచ్చేటువంటి ఈ చతుర్దశి ఆ రాత్రికి పూర్వరంగం వంటిది. అందున మాఘమాసం సంవత్సరం యొక్క సారము అని చెప్పబడుతుంది. అందుకు మాఘమాసంలో ఏ వ్రతం చేసినా అది సంవత్సరం అంతా చేసిన ఫలితాన్ని ప్రసాదిస్తున్నది కనుకనే మాఘమాసం సంవత్సర సారం. ఈ మాఘమాసంలోనే రథసప్తమని ఏకాదశిని ఇత్యాది పర్వములు చేసి సంవత్సరమంతా కూడా అటువంటి పర్వములు చేసిన ఫలితాన్ని పొందుతాం. అలా ఈ మహాశివరాత్రి నాడు శివవ్రతములు చేసిన వారికి సంవత్సరమంతా మహాశివరాత్రి వ్రతము చేసిన ఫలితం లభిస్తున్నది. శివరాత్రిని నియమబద్ధంగా ఒక్కసారి చేసినప్పటికీ అది జన్మని తరింపజేస్తుంది కనుక జన్మకో శివరాత్రి అనే మాట కూడా మనకి ప్రసిద్ధిలో కనిపిస్తున్నది. శివరాత్రి పర్వం ఆసేతు సీతాచలం కూడా ఎంతో భక్తి శ్రద్ధతో చేస్తూ ఉంటారు. శివాలయాలన్నీ భక్తజనాలతో కిటకిటలాడుతూ ఉంటాయి. సులభప్రసన్నుడైన పరమేశ్వరుని ఏ ఉపచారంతోనైనా ప్రసన్నం చేసుకోవలసినటువంటి ఒక అద్భుతమైన యోగం ఈ వ్రతంలో దాగి ఉన్నది. అయితే శివరాత్రి వ్రతం మొత్తం కూడా కొన్ని శాస్త్ర నియమాలతో చేసినట్లయితే దాని ఫలితం అమోఘమై జన్మ సాఫల్యాన్ని ప్రసాదిస్తున్నది. శివరాత్రి వ్రతం ఎలా చేయాలి అనే దాని శివపురాణం, స్కందపురాణం ఇత్యాది గ్రంథములే కాకుండా కొన్ని ధర్మశాస్త్రాలు, వ్రతశాస్త్రాలు కూడా బహు నియమాలు చెప్పాయి. ఈ శివరాత్రికి మహానిషి అని మరొక పేరుని శివపురాణం చెప్తున్నది. మాఘకృష్ణ చతుర్దశ్యాం మహాదేవో మహానిషి శివలింగతయోద్భుత కోటి సూర్య సమప్రభ తత్కాల వ్యాపిని గ్రాహ్య శివరాత్రి వ్రతే తిథి. శివరాత్రి కాలము ఇందులో నిర్ణయిస్తున్నాడు. ఇక్కడ తత్కాల వ్యాపిని మహానిషి అనే దానికి ఒక నిర్వచనం ఉన్నది. ఇది మహానిషా ద్వే ఘటికే రాత్రేర్ మధ్యమయామయోహో అని నిర్వచనం. ఇక్కడ మహానిషిని దేన్ని అనాలి అంటే రాత్రిని 2 జాముల తర్వాత జాములకు నడిమి కాలాన్ని, అంటే ప్రతి 2 జాముల తర్వాత జాములకి నడిమి కాలాన్ని ఇక్కడ మహానిషి అంటారు. అలాంటి మహానిషి సమయాన్నే తత్కాల వ్యాపిని, దానిని శివరాత్రిగా స్వీకరించాలని శాస్త్రం నిర్దేశిస్తున్నది. అది ఇప్పటి మన పరిభాషలో లెక్క కట్టినట్లయితే సుమారు అర్ధరాత్రి 12 గంటలుగా సమీప సమయం అవుతున్నది. అలాంటి సమయంలో పరమేశ్వరుడు ఒక మహాలింగముగా ఉద్భవించాడని, ఆ సమయంలో ఆ మహాలింగ ఉద్భవ కాలం, లింగోద్భవ కాలం ప్రసిద్ధిగా శివలింగార్చన చేయాలని చెప్పారు. ఈ రాత్రిని అనుసరించినటువంటి దినము, దాని తర్వాత దినము కూడా అత్యంత పవిత్రములైనది. అదే మహాశివరాత్రి వ్రతం చేసే పద్ధతిలో ఏ రోజునైతే మహానిషి ఏర్పడుతున్నదో, అంటే చతుర్దశి కలిగినటువంటి ఆ మహానిషి ఏర్పడుతున్నదో ఆ రోజు ప్రాతకాలంలోనే నిద్రలేచి ఈరోజు వ్రతం చేస్తున్నాను సంకల్పించుకోవాలి. ఆ సంకల్పం నిర్విఘ్నంగా జరిగేలా పరమేశ్వరుని ముందు ప్రార్థన చేసుకోవాలన్నారు. అందుకు ప్రాతకాలం నిద్రలేస్తూనే పరమేశ్వరుని ఉద్దేశించి సంసార క్లేశ దగ్ధస్య వ్రతేనానేన శంకర ప్రసీద సుముఖో నాథ జ్ఞానదృష్టి ప్రదో భవ అని నమస్కారం చేసుకుని అప్పుడు ఈ వ్రతాన్ని నియమం స్వీకరించాలి. పొద్దున్నే తలస్నానం చేయడం, అది చన్నీళ్లతో స్నానం చేయడం, అక్కడి నుంచి నియమబద్ధంగా ఉపవాసాన్ని ఆచరించాలి. శివరాత్రి నాడు 2 ప్రధానముగా చెప్పారు. ఒకటి ఉపవాసం, 2 జాగరణ. దీన్ని బట్టి నిద్రాహారాలు రెండింటినీ విసర్జించడం ఇందులో కనబడుతున్న ప్రధానమైన అంశం. ఇక్కడ దీనిని ముందు భౌతికంగా అర్థాన్ని స్వీకరించాలి, ఆధ్యాత్మికంగా కూడా గ్రహించాలి. అప్పుడు శివరాత్రి వ్రతం పూర్ణమవుతున్నది. ఇక భౌతికంగా చేయడానికి మాత్రం ప్రతివారు కూడా ఉద్యుక్తులవచ్చు, అది కూడా అంత తేలిక కాదు. ఇక్కడ మనం గ్రహించవలసింది ముందుగా ఉపవాసం అన్నప్పుడు ఆహార విసర్జనమే ఉపవాసమని నిర్వచనం మనకు కనబడుతున్నది. ఇది ప్రధానంగా వారి వారి శారీరక స్థితులను అనుసరించి సంపూర్ణంగా ఉపవాసం చేయగలిగిన వాళ్ళు చేయవచ్చు. లేని సమయంలో నియమితమైన సాత్వికమైన ప్రాణరక్షణకు అవసరమైనటువంటి ఆహారాన్ని స్వీకరించవచ్చు. ధర్మశాస్త్రం ఉపవాస నియమాల గురించి చెప్తూ క్షీరం తీసుకునైనా పాలను తీసుకునైనా
లేదా హవిస్సును తీసుకునేను ఉపవాసం చేయవచ్చు అని చెప్తున్నది. ఇది శారీరక పటుత్వం లేని వారి విషయంలో. పటుత్వం కలిగిన వారు పూర్ణోపవాసం చేయవచ్చు. ఇక రెండవది జాగరణ. ఆ రాత్రంతా నిద్రమాని ఈశ్వర ధ్యానంలో, ఈశ్వర అర్చనలో, ఈశ్వర స్మరణలో చరితార్థులం కావాలి. కనుక జాగరణ వ్రతం. అయితే ఉపవాసము అనే మాటకి ఆహార నియమము అని అర్థం తీసుకుంటే అసలు ఆహారం అంటే ఏమిటో అర్థం తెలుసుకోవాలి. ఆహ్రియతే మనసా బుద్ధ్యా ఇంద్రియైర్వా ఇది ఆహార నిర్వచనం చెప్పారు ఇక్కడ. మనస్సుతో, బుద్ధితో, ఇంద్రియాలతో మనం వేటిని అనుభవిస్తామో వాటికి ఆహారములు అని పేరు. మనస్సుతో కూడా అనుభవించడం అంటే మనస్సుతో ఏదైనా విషయం గురించి ఆలోచిస్తాం, అవి కావాలని ఆశపడతాం. అసలు ఆశపడి ఆలోచించేటప్పటికే ఆ విషయాలను మనం అనుభవిస్తున్నామని అర్థం. అందుకు అనుభవమే ఆహారం. అలా ఇంద్రియాలతో అనుభవించే విషయములు కానీ, మనస్సుతో మనం భావన చేసే విషయాలు కానీ, ఈ రెండు ఆహారములే. ఆహారాలను విడిచిపెట్టాలి అంటే అర్థం ఏంటంటే ఇంద్రియాలు, మనస్సు లౌకికమైన విషయాలను విడిచిపెట్టి పరమేశ్వర స్మరణలో, పరమేశ్వర భావంలో లీనమవ్వాలి. అది ఉపవాసంలో ఉన్నటువంటి ప్రధానమైన అర్థం ఇది. అయితే భౌతికంగా ఆహారాన్ని విసర్జించరాదు అని చెప్పడం కాదు, అది కూడా పాటించవలసిందే. భౌతికంగా ఆహారాన్ని విసర్జించడం అనేక జన్మల నుంచి చేస్తున్న పాపాలని దగ్ధం చేస్తుందట. అందుకే పాపనాశనానికి ఉపవాసమే గొప్ప తపస్సు అని మహాభారతంలో భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన విషయాల్లో ఒకటి. అందుకు భారతీయ సంస్కృతిలో ఉపవాస నియమాలు వివిధ తిథుల్లోనూ, వివిధ వారాల్లోనూ, వివిధ మాసాల్లోనూ చెప్తూ ఉంటారు. అందుకు శివరాత్రి వ్రతంలో ఉపవాసము పాప సంహరణం, ఆధ్యాత్మికంగా అంతర్ముఖత్వమే ఉపవాసం అని చెప్పబడుతున్నది. ఇక రెండవది జాగరణ. జాగరణ అన్నప్పుడు ఆ రాత్రంతా మేల్కొని ఉండుట అని. పైగా ఇది రాత్రి వ్రతం, పేరులోనే శివరాత్రి అని కనబడుతున్నది. రాత్రి వ్రతం. ఈ రాత్రి వ్రతము అనగానే రాత్రి అనే శబ్దానికి కూడా యోగ భాషలో మరొక అర్థం ఉన్నది. యా నిశా సర్వభూతానాం తస్య జాగర్తి సంయమి అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ప్రజలందరూ ఏ వేళయందు ఏ విషయంలో నిద్రపోతారో యోగి ఆ విషయంలో మేల్కొంటాడు, యోగి ఏ విషయంలో నిద్రపోతాడో ప్రజలు ఆ విషయంలో మేల్కొంటారు అని ఒక అద్భుతమైన మాటను చెప్తాడు కృష్ణ పరమాత్మ. ప్రజలు ఏ విషయంలో నిద్రపోతారు అంటే నిద్ర అనగానే అక్కడ తెలుస్తున్నది స్పృహ లేకుండా ఉండడమే నిద్ర. మనం నిద్రపోతున్నామంటే లోకల్లో ఏం జరుగుతుందో తెలియట్లేదని అర్థం. అలా ఇక్కడ మానవులందరూ ఏ విషయంలో నిద్రపోతారు అంటే భగవంతుడి విషయంలో నిద్రపోతారట. అంటే భగవంతుడి స్పృహ లేకుండా బ్రతికేస్తూ ఉంటారు మానవులు, వారికి పట్టనే పట్టడు. అలాంటి ఆ భగవద్విషయంలో మేల్కొని ఉంటాడు యోగి. కనుక యోగి ఎప్పుడు భగవద్విషయంలో మేల్కొని ఉంటాడు. అలాగే లోక విషయాల్లో చాలా మెలకువ కలిగి ఉంటారు సామాన్య మానవులు. లోక విషయాల్లో యోగులు నిద్రపోతారు అన్నారు. అంటే లోక విషయాల్లో యోగులకు స్పృహ ఉండదు, సామాన్య మానవులకి వాటిలోనే స్పృహ ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. అందుకు ఇప్పుడు శివరాత్రి అంటే మనకు తెలుస్తున్నది ఆ శివుని యందే మనస్సు నిలిపి మనం ఏ విషయంలో స్పృహ లేకుండా ఉంటామో ఆ విషయంలో మేల్కొని ఉంటాడు యోగి. అందుకే శివరాత్రి అనే దానిలో ఇది అర్థం తెలుసుకోవాల్సింది. యోగపరంగా అద్భుతమైనటువంటి నిర్వచనం ఇది. ఇంకొక అర్థంలో రాత్రి అంటే రాతి సుఖం దదాతీతి రాత్రి అని మరొక అర్థాన్ని చెప్పారు ఇక్కడ. అంటే సుఖమునిచ్చునది అని అర్థం. బ్రహ్మానుభవము అనగా శివానందాన్ని పొందేటువంటి కాలం గనక దీనికి శివరాత్రి అని. అయితే శివుడంటే ఎవరు? దానికి శాస్త్రం చెప్తున్న నిర్వచనం ప్రమహసి పదే నిస్త్రయగుణ్యే శివాయ నమో నమః. త్రిగుణములకు అతీతమైన పరతత్వాన్ని శివుడు అని చెప్తారు. ఆ త్రిగుణాతీతమైన స్థితికి చేరినప్పుడు లౌకికమైన స్పృహ ఉండదు, అప్పుడు ఒక సమాధి స్థితి ఏర్పడుతుంది. నిద్రా సమాధి స్థితి అని శంకరులు చెప్పిన మాటలు కూడా అదే అర్థం. ఓ లోక విషయ స్పృహ పోయి పరమేశ్వర విషయంలో మేల్కొంటారు. దీనికి సమాధి స్థితి అంటారు. ఈ సమాధి స్థితిని తురీయ భూమిక అందు ఉపనిషత్తు చతుర్థం మన్యంతే శివం అద్వైతం అని మాండుక్యోపనిషత్తు చెప్తున్నటువంటి మాట. ఈ తురీయ భూమికలోకి ప్రవేశించేటప్పటికల్లా, తురీయం అంటే 4, ఈ 4వ భూమికి చేరేటప్పటికీ మిగిలిన 3 భూమికలు దాటిపోతున్నాం. మిగిలిన 3 భూమికలు అంటే దేశకాలములు 2 వర్తిస్తాయి. 3 దేశములు 3 కాలములు. 3 దేశములు అంటే క్రింద పైన మధ్య, ఇవి 3 దేశములు. 3 కాలములు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలములు. ఇక 3 గుణములు అంటే సత్వరజస్తమో గుణములు. ఇక 3 అవస్థలు అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఈ 3 అవస్థలు దాటిపోయిన అవస్థ పేరు సమాధ్యవస్థ అంటారు. నిజానికి దీని అవస్థ అనరాదు. మిగిలిన 3ంటికి అవస్థ అన్నాం కనుక దీనికి అవస్థ అని పేరు పెట్టుకుంటున్నాం. ఇది ఒక అవస్థ. కానీ నిజానికి సమాధిని అవస్థాతీత స్థితి అంటారు. ఇదే తుర్య సర్వావస్థ వివర్జిత అని లలితా సహస్రనామాల్లో మనం చదువుకుంటున్నాం. ఆ సమాధి స్థితి 4వ భూమిక.
అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఈ మూడింటిని దాటిపోతున్నాం. అక్కడ లభించేటువంటి ఆనందానికి పేరు శివం. అందుకే చతుర్థ భూమిక అయినటువంటి తురీయ స్థితిలో లభించేటువంటి కేవల బ్రహ్మానుభవం ఏదుందో అదే శివం అని చెప్తున్నారు. ఈ ప్రపంచంలో మనం కలిసి అనుభవిస్తున్నటువంటి సుఖం కల్తీ సుఖం అనాలి. అది విషయాలపై భ్రాంతితో పొందుతున్నాం. అందుకే భ్రాంతిపై ఆధారపడ్డ సుఖాలు ఈ త్రిగుణాల్లో దొరుకుతూ ఉంటాయి. త్రిగుణాలకు అతీతమైన దానిలో భ్రాంతి ఉండదు, శాంతి ఉంటుంది. భ్రమ ఉండదు, బ్రహ్మం ఉంటుంది. అక్కడ జడం ఉండదు, శివం ఉంటుంది. అందుకే శివమయమైనటువంటి ఆ బ్రాహ్మీ స్థితిని శివరాత్రి అంటారు. అది పొందడానికి అనువైనటువంటి కాలం ఈ శివరాత్రి కాలం. ఎటువంటి వారైనప్పటికీ కూడా ఈ రోజున శివుని ఉద్దేశించి కాసింత ధ్యానం చేసిన, కాసింత గానం చేసిన, కాసింత అర్చించిన అమోఘమైన ఫలితం లభిస్తుంది. అందుకే శివపురాణంలో ఒక మాట ఉన్నది. పరమేశ్వరుడు చెప్తాడు, మద్ధర్మవృద్ధి కాలోయం అన్నాడు ఇక్కడ. అంటే నా ధర్మములను వృద్ధి చెందించే కాలం ఇది అన్నాడు ఇక్కడ. శివధర్మములు వృద్ధి చెందుతాయి. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క పని చేసినప్పుడు వాటి ఫలితం మరింత ఎక్కువగా ఉంటుంది. అసలు భగవత్స్మరణ సర్వకాలాల్లోనే చేయాలి. కానీ ఇలాంటి పర్వకాలాల్లో ఎక్కువ ఎందుకు చేస్తున్నాం, ఇది తెలుసుకోవాల్సిన మరొక అంశం. ఎందుకంటే ఒక్కొక్క కాలం ఒక్కొక్క దానికి అనుకూలంగా ఉంటుంది. వర్షాలు పడిన తర్వాత విత్తనాలు వేసినప్పుడు మంచి ఫలాన్ని మనం పొందగలం. అదే మండుటెండలో మనం విత్తనాలు భూమి మీద వేసినప్పటికీ ప్రయోజనం లేదు. అందుకే విత్తనాలు వేయడం అనే క్రియకి దానికి అనుకూలమైన కాలం రావాలి. అలాగే శివరాత్రి లాంటి మహాపర్వాలలో చేసే సాధనలు ఫలవంతం అవుతాయి. ఎందుకంటే మనస్సును ఏకాగ్రపరిచి శారీరకమైన భౌతికమైన నియమాలు పాటించాలంటే అంత సాధ్యం కాని విషయమే. అలాంటి నియమాలేవీ లేకుండా తెలిసిన కాసింత నియమాలు పాటించినప్పటికీ కూడా ఈ మాఘకృష్ణ చతుర్దశి అనబడే తిథి యొక్క ప్రభావం చేత ఆ కాసింత నియమాలే సంపూర్ణ నియమాలుగా ఫలించి మనకు అద్భుతమైన శివకృపని ఇస్తున్నాయి. ఇంకొక విషయాన్ని శివపురాణం చెప్తున్నది, జ్ఞానతో అజ్ఞానతో వా అన్నారు ఇక్కడ. అంటే తెలిసి కానీ తెలియక కానీ శివధర్మములు ఆచరిస్తే అద్భుతమైన ఫలితాలు లభించేటువంటి కాలం శివరాత్రి అన్నారు ఇక్కడ. అవి చేసేటప్పుడు తత్వజ్ఞానము కలిగి చేసినా, తత్వజ్ఞానం లేకుండా చేసినప్పటికి కూడా ఫలితం లభిస్తుంది.